సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నీవే తీసుకో. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు. మనసు విరిగి ఒకసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. ఏం చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ఎంతో ముఖ్యం. మన కోసం ఎదురు చూసేవారికి మనం కొంచెమైనా టైం కేటాయించాలి. ఎందుకంటే రేపటి రోజున మనకు సమయం ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉండకపోవచ్చు. మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు. నీరును ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి, తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనుకాడరు. నీవు గొప్ప అధికారాన్ని, సంపదను పొందే ముందు కాస్త జ్ఞానాన్ని కూడా సంపాదించు, వాటిని సక్రమంగా ఉపయోగించేందుకు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతకాని వాడిగానే ఉండిపోతావు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటున్నామే, అదే జీవితం. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఎదిగే వయసుతో వచ్చిన అనుభవం నలుగురికి చెప్పేదిలా ఉండాలి, కానీ ఒకరితో చెప్పించుకునేలా ఉండకూడదు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. మనతో అబద్ధం చెప్తున్నారని తెలిసినా సరే అర్థం చేసుకొని నవ్వుతూ నమ్మేయడమే మెచ్యూరిటీ. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు.